పిల్లలకు ఎలాంటి ఆస్తులు పంచాలి? ప్రతి ఒక్కరూ పిల్లల కోసం ఆస్తులు తయారు చేస్తూ ఉంటారు. చాలా కష్టపడతారు. వేళకి తినరు, నిద్రపోరు, అహర్నిశలు రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు. జీవితాల్ని త్యాగం చేసి కష్టపడుతూ ఉంటారు. ఎందుకోసం? పిల్లల కోసం. మొదటికి వాళ్ళ చదువుల కోసం కేటాయిస్తారు. ఆ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం కేటాయిస్తారు. ఆ తర్వాత వాళ్ళకి ఆస్తులు ఏర్పరచడానికి కేటాయిస్తూ ఉంటారు. ఈ జీవితం మొత్తం వాళ్ళకి ఆస్తులు పంచడం కోసం వీళ్ళు కృషి చేయడంలోనే జీవితం వెళ్ళిపోతుంది. చదువులకి డబ్బక్కర్లేదా అని అడగండి, అవసరమే. పెళ్ళిళ్ళకి అవసరం లేదా? అది అవసరమే. కానీ వాటితో పాటు పిల్లలకి పంచవలసినటువంటి ఆస్తులు కూడా వేరే ఉన్నాయి. కేవలం ఆస్తులు పంచితే చదువుకునే వరకు ఉపయోగించుకుంటారు. ఆ తర్వాత పెళ్ళిళ్ళు, దాని అవసరం కూడా తీరిపోతుంది. ఆ తర్వాత మా నాన్న నాకేమిచ్చారు, మా అమ్మ నాకేమిచ్చింది, మా అత్తగారు నాకేమిచ్చారు, ఇలాంటి లెక్కలు మొదలవుతాయి. ఎంతసేపు మనం ఇవ్వటమే. వాళ్ళ నుంచి మనం ఏం పొందుతున్నాం, వాళ్ళు మన నుంచి ఏం నేర్చుకున్నారు. ఒకటి చూడండి, ఆస్తులు ఇస్తారు, అదేవిధంగా వంశపారంపర్యంగా వచ్చేటువంటి జబ్బులు కూడా ఇస్తారు. రెండు బాగానే ఉన్నాయి. ఆస్తులు ఇచ్చినా ఇవ్వకున్నా లేని వాళ్ళకి కూడా జబ్బులైతే వస్తూ ఉంటాయి, వంశపారంపర్యంగా వచ్చేటువంటి. కానీ మనం ఇవ్వవలసినవి మరికొన్ని కూడా ఉన్నాయి. పిల్లలకి మీరు ఇల్లు ఇచ్చారు, కారు ఇచ్చారు, నగలిచ్చారు, సరిపోయిందా? అంత మాత్రమేనా? దానితోనే వాళ్ళకి కావాల్సినవన్నీ వెళ్తాయా? ఒక అవసరానికి వాళ్ళకి పనికొస్తుందండి, మనం ఆస్తి ఏర్పరిచాము. కానీ ఎలాంటి ఆస్తుల్ని వాళ్ళకి పంచాలి? బాగా సంపాదించినప్పుడు, బాగా ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చినప్పుడు, మా అమ్మ నాన్న ఇంత సంపాదించారు, ఇంకా నేను సంపాదించక్కరలేదు అనుకునే వాళ్ళు చాలామంది తయారవుతున్నారు. ఇంకొకటి ఏమిటి? అడిగిందల్లా కొనివ్వటం వలన నాకు సెల్ ఫోన్ కావాలి. సెల్ ఫోన్ కూడా ఎలాంటిది కావాలి? అందరికంటే గొప్పగా ఉండాలి నేను. 80,000 లక్ష రూపాయల సెల్ ఫోన్ కూడా కావాలి. నాకు బుల్లెట్ కావాలి, నాకు స్కార్పియో కారు కావాలి, నాకు పెద్ద ఇల్లు కావాలి, నాకు ఏసీ కావాలి. ఇవన్నీ బాగానే ఉన్నాయండి, నాన్న అమ్మ సమకూరుస్తారు. మరి నువ్వేం చేస్తావు? బాగా తాగి యాక్సిడెంట్స్ కొడతాను, అయితే నేను చేస్తాను, లేకుంటే ఎవరినైనా చంపుతాను. ఈ విధంగా కథనాలు నడుస్తూ ఉన్నాయి. మరి వాళ్ళు ఏం చెయ్యాలి? వాళ్ళు ఏం సంపాదించుకోవాలి? చాలా ఆస్తులు ఇచ్చారు, వాళ్ళకన్నీ సమకూర్చారు,